జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మెట్పల్లిలోని ఖాదీ వద్ద కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జువాడి రత్నాకర్ రావు పేరుతో బస్సు షెల్టర్ కోసం ఏర్పాటు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు పనుల్ని అడ్డుకున్నారు. ఖాదీ సిబ్బంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదం పెట్టుకున్నారు. ఖాదీ వద్ద ప్రజల కోసం బస్సు షెల్టర్ నిర్మించడం మంచిదే అయినా పార్టీ నాయకుల పేర్లు ఎలా పెడతారని గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ నిరంజన్ రెడ్డి ఘటనా స్థలం చేరుకుని ఇరు పార్టీల నాయకుల్ని అక్కడి నుంచి పంపించేశారు. రైట్, మొత్తంగా జగిత్యాలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో అర్ధరాత్రి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వేదాలు చోటు చేసుకోవడంతో వాతావరణం చోటు చేసుకుంది. మెట్పల్లి పట్టణంలోని ఖాదీ వద్ద కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి జువ్వాడ రత్నాకర్ రావు పేరుతో బస్ షెల్టర్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో విషయం తెలిసిన బీఆర్ఎస్ నేతలు ఆ పనులను అడ్డుకున్నారు. ఖాదీ సిబ్బంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదం పెట్టుకున్నటువంటి పరిస్థితులను గమనించాం. ఖాదీ వద్ద ప్రజల కోసం బస్ షెల్టర్ నిర్మించడం మంచిదే అయినా పార్టీ నాయకుల పేర్లు ఎలా పెడతారని బీఆర్ఎస్ నేతలు గొడవకు దిగారు. ఈ విషయం తెలిసినటువంటి ఆ పోలీసులు సిఐ నిరంజన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఇరు పక్షాల నాయకులను అక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎంత పోలీసులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి కానీ మాజీ మంత్రి జువాడి రత్నాకర్ రావు పేరు కావచ్చు, కాంగ్రెస్ నేతల పేరు ఎందుకు పెడతారంటూ కూడా మెట్పల్లి సంబంధించిన బీఆర్ఎస్ నేతలు అయితే ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మరి ఈ రోజు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది, బీఆర్ఎస్ నేతలు ఈ బస్ షెల్టర్ నిర్మాణానికి సంబంధించి పేరుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.